పట్టుకోండి గ్రామాలన్నీ కూడా ప్రతి గడపకి వెళ్ళి హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉన్నాము. ఎక్కడన్నా హామీలు నెరవేర్చడంలో కనుక ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక వెంటనే మన పార్టీ నాయకులు, వార్డులో నాయకులు దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ అసెంబ్లీలో కూడా చిన్న చిన్న యాప్కాస్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా హోమ్ గార్డ్స్ కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వచ్చే జీతాలు 15,000 నుంచి 20,000 దాకా వస్తుంటాయి. మరి వాళ్ళకేమో రేషన్ కార్డు లేదు, ఆరోగ్య కార్డు లేదు. అందువల్ల వాళ్ళకి లబ్ధి చేయాలని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే సమస్య అనమాట ఇది. అందరూ అడుగుతా ఉన్నారు కాబట్టి 1,40,000 మంది వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి దీని మీద ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కూడా లబ్ధి కలిగేటట్టు చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. బీసీ రక్షణ బిల్లు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా తేవడం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు సుజావుగా నడిపిస్తూ చాలా పారదర్శకంగా ముందుకెళ్తాను మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి అన్ని హామీలు నెరవేరుస్తున్న మరి మన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ విజయ పథకాలని తెలపడానికి ఈ కార్యక్రమాన్ని మన నర్సాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మేము కానీ, అట్లాగే మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి మహిళలు, ముఖ్యంగా అందరం కూడా ఈరోజు 16 వార్డులో గడప గడప కూడా తిరుగుతూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎన్నికల వాగ్దానంలో అప్పుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి అని మరి అందరికి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పెన్షన్ 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000, అట్లాగే తల్లికి వందనం ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు కూడా 13,000 చొప్పున చదువుకోవటానికి, అట్లాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి, అట్లాగే మహిళలకి ఫ్రీ బస్సు, అట్లాగే రైతు రుణ మాఫీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు. మరి అన్నా క్యాంటీన్లు సుమారు 300 క్యాంటీన్లు మరి 5 రూపాయలకి మంచి భోజనం అందియటం కానీ మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మరి చేస్తున్నారు. అట్లాగే నారా లోకేష్ గారు కూడా మరి రాజధాని ఏర్పరుస్తూ పోలవరం ప్రాజెక్టు కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి నిరుద్యోగ సమస్యను తొలగించడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ముఖ్యంగా మన పట్టణంలో ప్రజలకు కానీ మహిళలకి అందరికీ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్ర 2014-19లో చేసిన ఎన్నో కార్యక్రమాలు, పసుపు కుంకుమ కానీ ఇలాంటివన్నీ ప్రజలకు తెలబోవటం వలన ఆ రోజున ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈరోజు ఆ ఇబ్బంది తొలగటానికి 2 సంవత్సరాలు చేసిన విజయాలన్నీ కూడా ప్రజలకి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకులందరూ కూడా తెలియపరుస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా స్వచ్ఛ నర్సాపేట చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఎట్లా ఉంటాం వీధిలో కూడా అట్లా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు 16వ వార్డు వచ్చిన మన ఎమ్మెల్యే గారిని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను, మహిళలను అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.